ఆమూల సౌదంబు దాపల మందార వనాంతరాముఖ సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదను నాపన్న ప్రసన్న వ్యక్వల నాగేంద్రము పాహి పాహి అని పుయ్యాలించి సౌరంభియ్య. ఆ వైకుంఠపురంలో ఆయన ఆ మేడలో ఆ చుట్టూ ఈ కేపర్లవో పువ్వులతోటి వైకుంఠమే వైకుంఠం ఎలా ఉంది అలా ఉంది. ఆయన పడుకున్నాడు. పడుకుంటే ఈ ఏనుగు యొక్క మొర వినిపించింది ఆయనకి. లాభక్కింతై లేదు కావవే సంరక్ష అది కూడా చదవనా. లాభక్కింతై లేదు ధైర్యం విలోలంబయ్య ప్రాణంబులు తావులు తప్పాను మూర్చి వచ్చి తను ఉండొచ్చని శ్రమమ్మయ్యడి నీవే తప్ప ఇతప్పరం పెరుగ మన్నింపందగు దీని రావే ఇస్తరా కావవే వరద సంరక్షించు భద్రాత్మక నువ్వు నన్ను రక్షించు ఇంకా నాకెవరూ లేరు నువ్వు తప్ప అని చెప్పేసి ఏది మొర వినిపించింది. వినిపించగానే నేను ఏం చేశాడు లేచిపోయాడు. సిరికించెప్పడు శంకు చక్ర ఇక ముందేదో సంధింపడే పరిపారంపుడు జేరడు అభ్రగపతిని మన్నింపడు ఆకర్ణికాంత రథమిల్లం చక్కనత్తడు వివాద ప్రోష్ఠిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి అయి. సిరికించెప్పడు లక్ష్మీదేవితో చెప్పలేదు, శంఖం చక్రం పట్టుకోలేదు. సిరికించెప్పడు శంకు చక్ర యుగం ఏదో సంధింపడు ఏ పరివారాన్ని వెనకాత పెట్టుకోలేదు. ఏ పరివారంపుడు జేరడు అభ్రగపతిని మన్నింపడు ఆకర్ణికాంత రథం ఎక్కలేదు. రథం మిల్లం చక్కనొత్తడు వివాద ప్రోష్ఠిత శ్రీకుచో లక్ష్మీదేవి పౌడుకోము ఆయన చేతిలో ఉండిపోయింది. శ్రీకుచో పరిచేలాంచలమైన వీరుడు గజ ప్రాణావనోత్సాహి. ఆ ఏనుగును రక్షించడం కోసమని ఆయన ఒక ఉరికాడు మంచం నుంచి. పారిపోతున్నాడు. పరిగెట్టి పారిపోతే భక్తుల కోసం భగవంతుడు ఎంత కష్టపడతాడో చెప్పలేము. ఆయన కష్టాలు అన్నీ కాదు, మనం ఒకసారి దండం పెట్టేస్తాం కానీ ఆయన పడి కష్టం భక్తులను రక్షించడమే ఆయన చేయం. అయినసరికి తన వెంటను సిరి లచ్చి వెంట ఏంటి ఇలా వెళ్ళిపోతారు అని చెప్పి ఆడు పారిపోతుంది. మరి కొంగ ఆయన చేతిలో ఉండిపోయింది కదా. తన వెంటను సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతం ఆ వెనక ఈ పరిచారకులందరూ పారిపోతున్నారు. నవరోధ వ్రాతం దాని వెనుకని పచ్చింది, పక్షివానం పారిపోతుంది. దాని వెనుకని పచ్చింది వాని పంతం ధనుష్ కౌమోదకి శంఖం చక్రం వాటి అంతటా అవే పరిగెట్టేస్తాయి. శంకు చక్రనికాయముడు నారదుడు ధ్వజనీకాంతుడు రై అని వైకుంఠపురమున గలుగువారు ఆబాల గోపాలం. ఈ ఆబాల గోపాలం ఆ వైకుంఠంలోంచి ఆ చెరువు దగ్గరికి వచ్చేస్తారు అందరూ. అప్పుడు ఈవిడ అనుకుంటోంది తను ఏం చేయి పదంబు వేకోనుడు అనాథ స్త్రీ. ఆయన ఏంటి పెట్టించుడు చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి, ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారు అని అనుకుంటాడు లక్ష్మీదేవి. తను ఏం చేయి పదంబు వేర్కోడు అనాథ స్త్రీ జనాలాపములు. అనాథ స్త్రీ అహల్య ద్రౌపది అలాంటి వాళ్ళ ఆలాపన ఏమైనా వినిపించింది ఆయనకి. అనాథ స్త్రీ జనాలాపములు వినో మృత్యులించిరో కలులు వేదాలు పట్టుపోయారా మళ్ళీని. కలులు వేద ప్రపంచములు ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో. మళ్ళీ రాక్షసులు దేవతల మీద దండెత్తేరేమో. ధనుజానీకము దేవతానగరిపై దండెత్తెనో. భక్తులుంగని చక్రాయులు చేయడి చూపుడని చిక్కారి చేయడి దేవుడేడు చూపించండి ఎవరన్నా అడిగారేమో. భక్తులుంగని చక్రాయులు చేయడి చూపుడని ధిక్కారించిరో దుర్జనులు అని అనుకుని ఏమందిట అడిగదనని కడువడి. అడుగుదాం అనుకుంది భర్తను పాపం. అడిగదనని కడువడిజన్ బడి తొందరగా వెళ్ళింది. అడిగదనని కడువడిజన్ అడిగిన మగుడ నుడివడాయి. ఇప్పుడు ఈ అడవుల్లో నాకు చెప్పండి నేను అడిగినాను ఎందుకంటే ఆయన భక్తులను రచించడానికి వెళ్ళిపోతున్నాడు. అడిగదనని కడువడిజన్ అడిగిన మగుడ నుడివడని జడిముడి తడబడి ముందుకెళ్ళింది, వెనక్కి వచ్చింది ముందుకు వచ్చింది. వెడలే వెనక్కి. ఈ టైంలో ఆయన అడిగిన ఆయన చెప్పరు అని చెప్పేసి గజరే చదవకపోతే మర్చిపోతాను.